ఆయన గణపరచాలి. ఆయన కార్యములు ఆలోచించేసినట్లయితే, దినదినము స్మరణ చేసినట్లయితే నువ్వు మాటికి లోకంలోకి వెళ్ళవు, కృంగిపోవు. నా తండ్రి ఉన్నాడు, నన్ను ఎక్కడ విడిచిపెట్టడు, సమస్తమైనండి. చూడండి, మరి అక్కడికి వచ్చినప్పుడు, సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు మోషే దేవుని వైపు చేతులెత్తింది. మోషే, ఎందుకు ఆగినావు, సాగిపో అన్నాడు. నీతిమంతుడు ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు నీతిని ప్రేమించి లోకాన్ని అసహించుకున్నప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. తప్పక నీ ప్రార్థనకి ఫలితము, జవాబు వస్తుంది. మోషే ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళందరూ మోషే మీద సాగునొగుతున్నారు. ఆయన చదువుతున్నారు, వాళ్ళందరూ చదువుతున్నారు, వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం చూడండి. వాళ్ళు ఎన్ని అంటున్నారు, ఐగుప్తుల సమాధులు ఇక్కడ తీసుకొచ్చావు, ఇక్కడ చనిపోవటానికి. ఎన్నో మాటలని రాళ్ళు తీసుకున్నారు కొట్టడానికి. మోషే నోరు తెరవలేదు. మోషే దేవుని వైపు చేతులు, ప్రభువా మమ్మల్ని కనాను దేశం తీసుకువెళ్ళాలి, ఈ సముద్రం ఉంది, వెనక చేతులు ఉంది, మీరు తప్ప మాకు రక్షకులు లేరు. చేతులతో ప్రార్థన చేస్తుంటే వెంటనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సోదరుడు, ఎంత సంతోషమో. మోషే, ఎందుకు ఆగిపోయావా, సాగిపో అంటే అర్థమేంటి? నేను లేనా, ఇన్ని కార్యాలు చేయలేదా, ఎందుకు ఆగిపోయావు? రా, నేను నీతోనే ఉన్నాను కదా, మీతో ఉంటానని సెలవు ఇచ్చా కదా, ఎందుకు ఆగిపోయావు? పేసోలరా, మోషకి ఎంత సంతోషమో. వెంటనే మోషే సాగిపోయేటప్పుడు నీ చేతిలో ఉన్న ఆ కర్ర చూపించు అన్నాడు. విశ్వాసము, కర్ర అంటే అది కర్ర కాదు, విశ్వాసము. దేవుడు చేసిన కార్యములు, ఆయన ప్రార్థించులుగా ఆ పొద కాలిపోకుండా, పొదలు మంట అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. విశ్వాసము, దేవుడు అద్భుతములు చేయగలడు. దేవునికి అసాధ్యమైంది లేదు. ఆ విశ్వాసము కర్రతో చూపించంటే నీ విశ్వాసం ఏమైందా? విశ్వాసంతో దేవుని మాటకు లోబడగానే పేసులరాయ ఆ సముద్రంలో అడుగు పెట్టినాడు. ఎవరు అడుగు పెట్టారో తెలుస్తున్నా? ఎవరు పెట్టారు అడుగు? మోషే పెట్టాను అనుకుంటాం, మనం కాదు. మోషేకి ముందు దేవుడు అడుగు పెట్టాడు నేను అనుకుంటున్నాను. మోషే కంటే ముందు దేవుడు అడుగు పెట్టాను. మోషే ఒక దిగుతూ మునిగిపోయేవాడే. కృష్ణ కదా, అడుగు పెట్టండి చూద్దాము, వెళ్ళవయా అన్నాడు అనుకోండి, వెళ్తావా? కృష్ణ దూకుతావా? వెళ్ళి చూచుచున్న దేవుడు ఉన్నాడు. ఆయన చూసినప్పుడు మోషకి కనపడుతున్నాడు. దేవుడు ఎప్పుడైతే అడుగు పెట్టాడో, ప్రేమ సోదరుల సృష్టి గడగడలాడుతుంది. గుర్తుపెట్టుకో, సముద్రములు వణికిపోతాయి, కొండలు కరిగిపోతాయి. మహోన్నతుడైన దేవుడు ఆయన, సమస్తమును నోటి మాట ద్వారా సృష్టించిన సృష్టికర్త. సముద్రం పాలైపోయింది అంతే. దేవునికి అసాధ్యమైనది ఉందా? ఎందుకు పిరికొడుగుతావు? ఎందుకు భయపడతావు? దేవునిలో ఉన్న శక్తి నీకు తెలుసా? నీ తండ్రి ఎంత గండో తెలుసా? కానీ నువ్వు లోకంలోకి వెళ్ళొద్దు. నీ తండ్రి దగ్గర కిందకరా. గర్భమున పుట్టిన బిడ్డలో కరుణే పకాతాలే మనసునా. గర్భమున పుట్టిన బిడ్డలో కరుణే పకాతాలే మనసునా. మరసిన గాని మీరతను మరువారు వీరు ఎడబాయరు కరుణారచ. మన సముద్రము పాయలైపోయినది. ఆ కిందకి వెళ్ళి వెళ్ళిపోతున్నాయి, పైకి వెళ్ళి గోడ కట్టేసి ఆగిపోయినాయి. మరేముంది అక్కడ? సముద్రం పాయలైన తర్వాత ఏముంది? మాకేం తెలుసు, మేము అప్పుడున్నామంటారా? కృష్ణానది నీరు ఆగింది, ఏముంటుంది? ఎవరయ్యా? బురద ఉంటుంది అక్కడ. 6 నెలలు ఎలా ఉంటుంది? బురద ఉంటుంది. 6 నెలలు ఉంటుందా? నీళ్ళు పక్కకు పోగిన 6 నెలలు ఉంటుందా? వర్షం కురిసి నీళ్ళు పడినాయి, నీళ్ళు ఇంకిపోయినాక ఏముంటుంది? బురద ఉంటుందా? ఉండదా? మరి ఇక్కడ సముద్రం పాలైనాక ఏముంది? బురద ఉంది. ఈ బురద ఏమవ్వాలి? ఆరాలి. గాలి పరిగెత్తుకుంటూ వచ్చింది. గుర్తుపెట్టుకో, దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క మాట ప్రకారం గజగజలాడుతున్నాయి. సముద్రం పాలవగానే గాలి వచ్చేసింది. నేలంతా ఏం చేసిందంట? ఆరు చేసిన బయలుదేరినారు. ముందున్నాడు దేవుడు, వెనుకున్నాడు దేవుడు. ముందు వెలుగు ఉంది, నడుస్తున్నాడు. వెనకేమో
ఉత్సవాలు రాకుండా కాపాడుతూ చీకటి పెట్టాడు, వారేమో నడవలేకపోతున్నారు. నీ అలాగే తీసుకొచ్చినాడు. తెలుసా నీ దేవుడు ఎంత గొప్పడు? విశ్వాసం ఉందా? దేవుని మీద విశ్వాసం ఉందా? ఉందండి విశ్వాసము. యేసుప్రభు దేవుడు అండి. కానివ్వండి, నేను బ్రతుకుడి కోసం మరి పనికియాలి కదండి, సంపాదించాలి కదా. ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పాడా? గడ్డి పట్టుకో, గడ్డి పొలికి తీసుకో, గడ్డిరువు, చాడు కాసు, తిను, సంపాదించుకో అన్నాడు ఆ దేవుడు. బుద్ధి లేనప్పుడు అన్నాడు, బుద్ధి లేకుండా ఆజ్ఞ విన్నప్పుడు అన్నాడు. రెక్క కింద నుంచి పైకపోతే నీకు ఆ దరిద్రత వస్తుంది, లేకపోతే రాదు ఆ దరిద్రత. నీ దేవుడు గొప్పడు, శక్తిమంతుడు, జీవము కలిగిన వాడు, జీవింపజేసేవాడు. ఆయన మాటను వింటే నిన్ను జీవింపజేస్తాడు, నీ దరిద్రనంతా నుంచి విడిపిస్తాడు. దేవుడు నిన్ను పిలిచినాడు, ఆనందంగానే వెళ్ళాలి. ఆయన నీ కొరకు మొండ్ల కిరీటధారిగా మారినాడు, నీ కొరకు సిలువేయబడినాడు, నీ కొరకు రక్తము చిందించినాడు, నిన్ను విడిచిపెట్టాడు. సహోదరా, విశ్వాసం ఉందా? సముద్రం పాయి ఎప్పుడో చేశాడు మనయా? నాకు తెలియదు, నేను వెళ్ళి నా ముందు చేశాడా? చేయలేదా? నీ ముందు అద్భుత కార్యములు చేయలేదా? దేవుడు ఒకనాడు సత్యస్థితికి వస్తే నేను బ్రతికించలేదా? ఏమో నాకు తెలియదు, నన్ను మాత్రం బ్రతికించాడు. అనేక సార్లు మరణపడకెళ్ళి నన్ను బ్రతికించినాడు. నా తల్లి గర్భంలోనే ఆయన నేర్పరచుకున్నాను. ఆయన తల్లి గర్భంలో ఎముకలుగా ఉండగానే ఎముకలు కాకమునిపై పిండముగా ఏర్పరచబడకపోయిపై ఏర్పరచుకున్నారు. శత్రువులను అనేక సార్లు మనం పాలు చేయాల్సి వచ్చినా కానీ ఆయన నన్ను విడిపించినాడు. దేవుడు నేను ఆశీర్వాదానికి ఒక వాసన చేస్తున్నాడు. అధికారం ఇచ్చినాడు, నీకు సమస్త మీద అధికారం ఇచ్చినాడు. ఆయన అధికారి. నీకు తెలుసా? తెలిస్తే ఎందుకు పరిగెత్తున్నావు? ఎందుకు లోకంలోకి వెళ్తున్నావు? నా వైపు చూడు, నా స్వరం విన్నావు, నేను జీవింపజేస్తాను. పరిగెత్తినందువల్ల వచ్చేది ఒకటి ఏంటో తెలుసునా? ఏమొస్తుంది? దరిద్రత వస్తుంది, సస్తావు ఆత్మలో, శరీరంలో బ్రతుకుంటావు. అది దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. యెరూషలేమును ఎరుకోకు దిగి వెళ్ళి దొంగల చేత కొట్టబడి కొర్ర ప్రాణంతో ఉన్నాడు. తండ్రి తగ్గించి దారి తొలగి వెళ్ళిపోయి స్వేచ్ఛను కోరి వెళ్ళిపోయి ఏమైపోయినాడు? దరిద్రుడైపోయి పందులు తిని పట్టుకొడుతున్నాడు. అయితే నిన్ను ప్రేమించిన ప్రభువు నీ కొరకు ఆయన రక్తాన్ని చిందించి నిన్ను ఆశీర్వాదాన్ని పాత్రలు చేస్తానికి వచ్చాను. నువ్వు దరిద్రుడైన పర్వాలేదు, నా కుమారుడివే. దారి తొలగిన పర్వాలేదు, నేను నిన్ను విడిచిపెట్టను. ఎందుకు తెలుసునా? నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా హృదయంలో మానని వేదన కలుగుతున్నది. నేను నిన్ను విడిచిపెట్టలేను. రాలా ఎద్దుకు రా. అయితే మరలా అలాగొచ్చి వచ్చి నేను ప్రార్థనకు వస్తున్నానండి, అది కాదు కావాల్సింది. మంటి గోడకు గచ్చిపోత వేయవద్దు. నువ్వెక్కడ దారి తొలగినావో ఆ స్థితిని నువ్వు ఒప్పుకోవాల్సిందే. ఏ మనుషుడు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేడు. ఏ మనుషుడు లోకమును దేవుని కలిపి జీవించలేడు. గుర్తుపెట్టుకో సోదరా, నీకు దేవుని బిడ్డవైతే లోకంతో నీకు సంబంధం లేదు. లోకమును ద్వేషించిన కనుక నన్ను వెంబడించు మిమ్మలను కూడా లోకం ద్వేషించింది. ఆయన చెప్పిన మాట సత్యము. దేవుని బిడ్డలను లోకం ద్వేషించింది, లోకం అంతా వెలివేస్తుంది. అయినా పర్వాలేదు, ఆయన ఉంటే చాలు. లోకం ఏం చేస్తుంది? ఆయన ఒక్కడి చాలు సమస్తమును సరిచేయగలిగినవాడు. కనుక ఎంతమందికి ఆయన రాజ్యంలో ఉండాల్సినది, ఎంతమంది నేను దరిద్రాన్ని గ్రహింపునది. ఆ గ్రహింపు దేవుని మాటలు విన్నాక గ్రహించిన వారు